అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలంగాణ రాష్ట్ర సర్కార్లో ఆధిపత్యం చెలాయించినప్పుడు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ విచారణ చేపట్టడానికి వీల్లేదు, తమ అనుమతి ఉంటే మాత్రమే రావాలని చెప్పేసి జీవో జారీ చేయడం జరిగింది. జీవో నెంబర్ 51 జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో అప్పటి నుంచి సిబిఐ పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. అయితే ఈ మధ్య కాలంలో వామన్ రావు, పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపాడుకు సంబంధించినటువంటి వామన్ రావు అడ్వకేట్ దంపతుల హత్య కేసు విషయంలో ఆయన తండ్రి, వామన్ రావు తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలి, ఆ హత్య వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాల్సిందే, విచారణ జరిపి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిబిఐ ఎంట్రీ అవుతుంది అని చెప్పేసి చర్చ జరిగినటువంటి నేపథ్యము. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ కోరేటువంటి అవకాశం ఉంది అని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిబిఐ తన కార్యకలాపాలను కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు డబుల్ మర్డర్ ఇష్యూలో, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి రెండు వేర్వేరు అంశాలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. కోడెల నాగమణి హత్య వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం బాగా ఉంది, కానీ దాన్ని స్థానికంగా చూస్తున్నారు. నేను మోషన్స్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తే అదే రాయడం జరిగింది, కానీ అది ఇప్పుడు గమనించడం జరిగింది. వాస్తవికంగా A1, A2, A3 అని చెప్పి ప్రత్యక్ష వాళ్ళను ఒక రకంగా పెట్టి తర్వాత ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళను ఏవైనా చేయడం, కేసులు తప్పుదారి పడిచే విధంగా అవుతుంది. కనుక ఈ హత్య టీఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగినటువంటిది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉండి నడిపించినటువంటిది ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు గారు, ఆయన వెనుకున్న వాళ్ళు. వీళ్ళ ద్వారా వీళ్ళు హత్య చేశారు. కానీ ఏం చెప్తున్నారు అంటే గ్రామ కక్షలు అని చెప్తున్నారు. అసలు ఆ 18 నుంచి క్రితం గ్రామ కక్షలే లేవు, అక్కడ శత్రువు ఎవరు లేడు. వాళ్ళకి ఏదో రకంగా సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించి మాకు గ్రామ కక్షలతో దేవాలయం అని చెప్తున్నారు. అది ముమ్మాడికి కాదు, అది రాసిన ఇప్పుడు ఈ రోజు చూడడం జరిగింది. అది నా సంతకం కూడా దాని మీద ఉంది. తిరిగి మళ్ళా న్యాయవాదుల ద్వారా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలిసి నా వాంగ్మూలం ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.